హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. అప్పుడు ఆ సమయంలో అత్తయ్య మాట్లాడిన మాటలకి నా గుండె బద్దలైపోయింది. ఆ నిమిషంలో అసలు నేను ఏం చెయ్యాలో తోచలేదు. నీ మీద చెప్పలేనంత కోపం వచ్చింది. అప్పుడే నీ దగ్గరకు వచ్చి నిన్ను నిలదీసి నలుగురిలో ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్పాలి అనిపించింది. కానీ నేను అలా చెయ్యలేకపోయాను. ఎందుకంటే పెద్దవారు మన ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. మన ఇద్దరికి ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు. ఇక తప్పక మనిద్దరం మన జీవితాలతో రాజీపడి ఈ పెళ్లిని చేసుకోవడానికి ఒప్పుకున్నాము. అంతేగాని మనిద్దరికి ఈ పెళ్లి ఇష్టమై చేసుకోవట్లేదు కదా బావా అని ఆదిత్య వైపు చూస్తూ అంటుంది మధు. కానీ బావా, నీకొక విషయం చెప్పనా? మన నిశ్చితార్థం జరిగిన తర్వాత నీవు నాతో మనిద్దరం జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి ఉండాలని, అప్పుడు ఆ సమయంలో నీ మాటలు, నీ చూపు నా గుండెలకు తాకాయి. ఆ రోజు రాత్రికి పారిపోతున్న మమ్మల్ని కాపాడి ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు మా దగ్గర మీరు మాట తీసుకున్నారు, గుర్తుందా బావా అని మధు ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య మౌనంగా మధు చెప్తున్న మాటలు వింటూ మధు అడిగిన దానికి తల ఊపుతాడు. ఆ రోజు నీతో ఒక మాట చెప్పాను, నిన్ను నా మనస్ఫూర్తిగా నా భర్తగా యాక్సెప్ట్ చేస్తానని. ఆ మాట నా నోటి నుండి రాలేదు బావా, నా హృదయంలో నుంచి వచ్చిన మాటలవి. నేను అన్న మాటలకి నువ్వు నా సైడ్ చూశావు చూడు, ఆ చూపులోనే నీ కళ్ళలో నిజాయితీ నాకు కనిపించింది. నీ గురించి నాకు తెలియకపోయినా, నా గురించి నీకు తెలియకపోయినా పర్వాలేదు. పెళ్ళి అయిన తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకొని, ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని ఈ వివాహ బంధాన్ని నిలుపుకోవాలని నేను అప్పుడు ఆ క్షణంలో అనుకున్నాను. కానీ నీ మనసులో ఆల్రెడీ వేరే అమ్మాయి ఉందంటే, ఆ అమ్మాయిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావనే విషయం తెలిసి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా వద్దా, అసలు నీ విషయంలో నేనెలా రియాక్ట్ అవ్వాలో తెలియక నా మీద నాకు ఎంత కోపం వచ్చిందో నీకు తెలుసా బావా? ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియదు. అప్పుడు ఆ సమయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి నా మనసుతో ఒక యుద్ధమే చేశాను. ఇప్పుడు చెప్పు బావా, నీ విషయం తెలిసి నీ మీద నాకెంత కోపం రావాలి? నాకు నీతో పెళ్లి చేసినందుకు మావయ్య మీద, పెద్ద మావయ్య మీద నాకెంత కోపం రావాలి? చెప్పు బావా, అసలు నీ మనసులో వేరే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావనే విషయం తెలియగానే నా హృదయం ముక్కలైపోయింది బావా అని మధు ఆదిత్య వైపు చూస్తుంది. ఆదిత్యకి ఆ టైంలో వాళ్ళ అమ్మ రాజ్యం మీద పట్టలేనంత కోపం వచ్చింది. అయినా ఆదిత్య ఆ కోపాన్ని పైకి చూపించకుండా మధు చెప్పే మాటలు వింటూ ఉన్నాడు. మళ్ళీ మధు ఆదిత్య వైపు చూసి, ఇక నా కోపాన్ని ఎవరి మీద చూపించాలి? నీలాగా నా కోపాన్ని నేను ఎవరి మీద చూపించలేదు బావా. ఇదంతా నా తలరాత అని సరిపెట్టుకున్నాను. మావయ్య ఫోన్ చేసినప్పుడు నేను మావయ్యతో ప్రేమగానే మాట్లాడాను కదా బావా. మావయ్యతో గాని, పెద్ద మావయ్యతో గాని, ఆఖరికి అత్తయ్యతో కూడా నేను ప్రేమగానే మాట్లాడతాను. పొగరుగా ఎప్పుడూ మాట్లాడను, అలా బిహేవ్ చేయను అని అంటుంది మధు. ఆదిత్య తన మనసులో, నీ సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి నీకు కోపం తెప్పించాలని మీ నాన్న గురించి అలా మాట్లాడాను. నేను మీ నాన్న గురించి అలా మాట్లాడాను కాబట్టే మా అమ్మ నీతో ఏం మాట్లాడిందో ఇప్పుడు బయట పెట్టావు. లేదంటే నువ్వు మా అమ్మ గురించి అసలు ఎక్కడా మాట్లాడవని నాకు బాగా తెలుసు మధు అని అనుకుంటాడు ఆదిత్య. మధు ఆదిత్యతో మాట్లాడుతూ నిదానంగా ఆలోచించగా, ఇందులో నీ తప్పు లేదు,
నా తప్పు లేదు. ఇదంతా మన తలరాత. ఆ దేవుడు నీతో 6 నెలలు మాత్రమే కలిసి ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు అనుకుని నేను సరిపెట్టుకుంటున్నాను. అంతేకాని నా కోపాన్ని ఎవరి మీద చూపించలేదు బావా అని అంటుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి, మా అమ్మ మాటలు విని ఈ తింగర్ది ఏ నిర్ణయం తీసుకుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆదిత్య. అలాంటిది మా నాన్నతో నువ్వెందుకు అంత రూడ్గా మాట్లాడావు అని తన కోపాన్ని తగ్గించుకొని చాలా నెమ్మదిగా ఆదిత్యని అడుగుతుంది మధు. అందుకే నువ్వు ఒప్పుకుంటే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి చదువుకుంటాను. అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అలాగే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటుంది మధు. మధు మాటలకి ఆదిత్యకి బాగా కోపం వచ్చి, నాకు తెలుసు ఈ తింగర్ది ఇలాంటి నిర్ణయం ఏదో ఒకటి తీసుకుంటుందని అని మధు వైపు చూస్తూ, అయితే మీ అత్తగారు చెప్పిన మాటలు విని తమరు నా దగ్గర 6 నెలలే ఉండడానికి నువ్వు ముందుగానే డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చావన్నమాట. మళ్ళీ ఇప్పుడు మీ నాన్న చెప్పాడని ఈ 6 నెలలు కూడా ఇక్కడ ఉండకుండా మీ నాన్న చెప్పినట్లే విని మీ నాన్న దగ్గరే ఉండి చదువుకోవాలని డిసైడ్ అయ్యావన్నమాట. నీవు చదువు పూర్తయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ నాన్న చెప్పాడనో మీ అమ్మ చెప్పిందనో నన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా అని సీరియస్గా అడుగుతాడు ఆదిత్య. మధు గుర్రుగా ఆదిత్య వైపు చూస్తూ, అయ్యో మధు, నా మనసులో ఎవరూ లేరే, మా అమ్మ చెప్పిన మాటలు నమ్మొద్దు అని అంటాడేమో చూడు ఈ మనిషి. పోనీ నువ్వు నా దగ్గరే ఉండి చదువుకో అని తన మనసులో మాటైనా నాకు చెప్పొచ్చు కదా. ఆహా, అలా ఎందుకు చెబుతాడు అని ఆదిత్య వైపు కోపంగా చూస్తూ అనుకుంటుంది మధు. ఏంటే అలా చూస్తున్నావు అని అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూస్తూ, మా నాన్నతో రూడ్గా మాట్లాడద్దు అన్నాను అంతే. నేను చెప్పానా మా నాన్న పిలవగానే వెళ్తాను అని, అక్కడే ఉండి చదువుకుంటాను అని? మా నాన్న చెప్పాడని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానా? అలా నేను అనలేదే. అలా నేను ఎప్పటికీ చెయ్యను బావా అని చాలా కోపంగా అంటుంది మధు. మధు ఆదిత్య వైపు చూసి, పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి మాత్రమే జరుగుతుంది. నా జీవితంలో నీతో నాకు పెళ్లి జరిగిపోయింది. నువ్వు అనుకున్నంత తింగర్దాన్నైతే నేను కాదులే బావా. మా నాన్న చెప్పాడనో అత్తయ్య చెప్పిందనో నేను ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. నీకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, నీవు ప్రేమించిన అమ్మాయితో నీవు జీవితాంతం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడి నుంచి వెళ్తున్నాను. అంతేకాని మరో ఉద్దేశం నాకు లేదు అని అంటుంది మధు. ఆదిత్య మధు వైపు చూస్తూ, నీ మాటలతో నాకు పిచ్చెక్కించకు మధు, చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు అని అంటాడు ఆదిత్య. ఎందుకు బావా నాతో అంత కోపంగా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది ప్రశాంతంగా విను బావా. నాకు నీతో పెళ్లి చేయగానే నా చేతిని నీ చేతిలో పెట్టి నన్ను నీకు అప్పగించగానే మా నాన్న బాధ్యత తీరిపోయింది అని అనుకొని నన్ను మీ ఇంటి దగ్గర వదిలేసి మా నాన్న మా అమ్మ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నీతో నాకు పెళ్లి జరిపించిన మావయ్య తనకేదో ముఖ్యమైన పని ఉందని ఊరు వెళ్ళిపోయారు. ఇకపోతే అత్తయ్య నన్ను కోడలిగా కాదు కదా, కనీసం ఒక ఆడపిల్లనని కూడా మర్చిపోయి నా మొహం మీదే తలుపు వేసి లోపలికి వెళ్ళిపోయింది. ఇకపోతే పెద్ద మావయ్య, ఆంజనేయులు మావయ్య, తులసత్తయ్య ఎవరి హడావుల్లో వాళ్ళు ఉండిపోయారు. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఆ సమయంలో నా పరిస్థితిని చూసి నాకే ఎంత జాలి వేసిందో నీకు తెలుసా బావా? నడి సముద్రంలో నావలాగా పెళ్లి పందిరి కింద నీ ఇంటి ముందర పెళ్లి బట్టలలో ఒంటరిగా నిలబడి ఉన్నాను. అప్పుడు ఆ సమయంలో నువ్వు నా చేతిని పట్టుకున్నావు. నా మెడలో తాళి కట్టిన అధికారంతో నా చేతిని పట్టుకున్నావు. నా బాధ్యత మా నాన్న నీకు అప్పగించినందుకు నా చెయ్యిని పట్టుకున్నావో నాకు తెలియదు. నీ వెంట నన్ను రమ్మన్నావు. అప్పుడు నా హృదయం ఏం చెప్పిందో నీకు తెలుసా బావా? మధు, నీ భర్త పిలుస్తున్నాడు, వెళ్ళు. నీ భర్త వెనుక అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళు మధు అని చెప్పింది. అంతే బావా,
ఇక నేను ఏమీ ఆలోచించలేదు. నీ వెనుక అడుగులో అడుగు వేసుకుంటూ నీ వెనుక వచ్చేశాను బావా. ఇప్పుడు నేనేం చెయ్యాలన్నది కూడా నువ్వే చెప్పాలి. మా నాన్న నీతో ఏం చెప్పాడు అన్నది, అత్తయ్య నాతో ఏం చెప్పింది అన్నది, వాళ్ళ విషయాలు నేను ఆలోచించను. నాకు ముఖ్యం కాదు. నువ్వు నాతో ఏం చెప్తావు అనేది నాకు ముఖ్యం. నీకు ముందుగానే చెప్పాను బావా. నీ విషయం అది ఏదైనా సరే నువ్వు చెప్తేనే నేను నమ్ముతాను. ఆ విషయం ఎంత సీరియస్ విషయమైనా నిన్ను నేను అర్థం చేసుకుంటాను. మా నాన్న నిర్ణయం లేక మావయ్య నిర్ణయం నాకు ముఖ్యం కాదు బావా. నాకు నీ నిర్ణయమే ముఖ్యము. నువ్వు నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావు, నాకు అది ముఖ్యం. నీవు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను. నీ సంతోషానికి నేను ఎప్పుడూ అడ్డు రాను బావా. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోమంటే ఎందుకు, ఏమిటి, నేనెందుకు వెళ్ళాలి అనే ప్రశ్నలు నిన్ను నేను అడగను. మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాను అని అంటుంది మధు. మధు మాటలకి ఆదిత్య మధు వైపు 2 నిమిషాలు తీక్షణంగా చూశాడు. ఆదిత్యకి అప్పుడే విజయ్ నుంచి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, బయలుదేరుతున్నాను, ఒక అరగంటలో అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి 1 నిమిషం పాటు మధు వైపు చూసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు ఆదిత్య. ఆదిత్య ఒక్క మాటైనా మాట్లాడకుండా అలా వెళ్ళిపోవడంతో మధుకి చెప్పలేనంత బాధ కలిగి బాగా ఏడుపొచ్చేసింది మధుకి. అలానే ఏడుస్తూ నేల మీద కూర్చుంటుంది మధు. ఈ స్టోరీ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.